మీకు తెలుసా విజయనగరంలో అండ్ వైజాగ్కి దగ్గరలో దేవతలు కట్టిన గుడి ఒకటి ఉందని? ఈ రోజు వీడియోలో మనమైతే ఇప్పుడు ఆ టెంపుల్ని అయితే చూడడానికి వెళ్ళబోతున్నాం. అండ్ ఎలా ఉంటుందో ఎక్కడ ఉంటుందో కూడా మీరు డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూపిస్తా. అండ్ మీరు ఒక్కటే చేయాలి, స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంటీలోగ్స్ 0057. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మీ ఎంటీలోగర్ సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాడు. ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ 1000 years ఓల్డ్ టెంపుల్ అనమాట. అండ్ ఈ టెంపుల్కి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏందనేసి అంటే, ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ దేవతలు నిర్మించారనమాట. ఈ నిర్మిస్తున్న టైంలో ఒక మనిషి రాగానే ఆ దేవతలు అక్కడికక్కడే వదిలేసి ఎంతవరకు కంప్లీట్ చేశారో టెంపుల్ని, వాళ్ళు అక్కడ నుండి మాయమైపోయారు అనమాట. మాయమయ్యి సగం దూరం వెళ్ళాక వాళ్ళు బండరాల కింద కన్వర్ట్ అయిపోయారు అనేసి అని అంటారనమాట ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు. అండ్ ఈ స్టోరీ అయితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అయితే చెప్తూ ఉంటారు. అది నిజమా కాదో ఇప్పుడు మనం గుడికి వెళ్ళి చూసిన తర్వాత మీరే కామెంట్స్లో చెప్పండి, అది నిజమా కాదా స్టోరీ అని. ఆ గుడిని చూసిన ప్రతి వాళ్ళు అలానే అంటారనమాట, అది నిజమైన స్టోరీ అని చెప్పి. మీ అందరికీ నిజంగా అది అలా అనిపించిందా అనిపించలేదా అనేసి అని మీరందరు నాకు కామెంట్స్లో చెప్పండి. మీ అందరితో ఒక టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఆ టాపిక్ ఏంటనేసి అంటే, మోస్ట్ ట్రెండింగ్ ఐబొమ్మ రవి అరెస్ట్. ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వగానే వీళ్ళు ఏదో సాధించినట్టు ఫీల్ అవుతున్నారు. ఐబొమ్మ రవి దొరికింది వాళ్ళ వైఫ్ వల్ల మాత్రమే. మీరు అందరూ అనుకుంటున్నారు నువ్వెందుకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నావు అని. నేను ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్ నా ఫ్రెండ్ మనోజ్ అని. 2022లో సైబర్ నేరగాలు ఎవరో మా ఫ్రెండ్ అకౌంట్ మీద 4 lakhs లోన్ పెట్టి ఆ 4 lakhs తీసుకున్నారనమాట. ఎవరు తీసుకున్నారో తెలీదు. 2022లో తను అప్పటి నుండి ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ ఆఫీస్కి ప్రతి వీక్ ప్రతి మంత్ తిరుగుతూనే ఉన్నాడు. తన ఆఫీస్కి వచ్చి కూడా సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు రెగ్యులర్గా. నేను తనతో పాటు మొన్న రీసెంట్గా సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. చాలా మంది రెగ్యులర్గా తినలాగే వస్తూ వెళ్తూ ఉన్నారు. కానీ ఆ కేసెస్ని ఎందుకు పట్టించుకోవటం లేదో నాకు అర్థం కావటం లేదు సైబర్ క్రైమ్ ఆఫీస్ వాళ్ళు. నేను ఒకటే అడగాలనుకుంటున్నా, సినిమా వాళ్ళ డబ్బులా, నార్మల్ ప్రజలవి అండ్ నార్మల్ పర్సన్స్వి డబ్బులు కాదా? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం తప్పని నేను చెప్పడం లేదు, ఉన్న కేసెస్ కూడా సాల్వ్ చేయమని నేను అడుగుతున్నా. నాలానే చాలా మందికి ఈ థాట్ వచ్చి ఉంటుంది. బట్ వాళ్ళు ఎవరికి ప్లాట్ఫామ్ దొరకలే. నాకు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి నేను మాట్లాడుతున్నా, అంతే. బ్యాక్ టు వీడియో గైస్. ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసాం అనమాట. చూసారా గైస్, విజయనగరం ఏనుగులు. ఈ విజయనగరంకి ఏనుగులు అంటాం అనమాట మేము. ఎక్కడికి వెళ్ళి అవే ఉంటాయి ఏనుగులే. చెప్పు. ఏదో మనమైతే రీచ్ అయిపోయాం గైస్. ఇదే అనుకుంటున్నా, మేబీ ఇది కాదేమో, నాకు కూడా కొంచెం డౌట్గా ఉంది. కొంచెం ముందుకెళ్ళి చెక్ చేసి వద్దాం. అది కాకపోతే ఇదే అనుకుంటున్నా నేను మ్యాక్సిమం. నాకు తెలిసి అటు సైడే తిరగాలనుకుంటా. రైట్ గ్రీన్ కలర్ బోర్డు కనిపించింది ఇందాక. బట్ ఇప్పుడేమో చెక్ చేద్దాం ఒకసారి. ఐ థింక్ అదే వెనకాల బ్యాక్ సైడ్ రూటే అనుకుంటా గాయస్. ఇదైతే కాదు, ఆగండి, బండి అయితే రిటర్న్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ రూటే అనుకుంటున్నాను నేనైతే, ఇదైతే కాదు. ఎందుకంటే ఇంత దూరం రావాల్సిన లేదు. బ్యాక్ సైడ్ రూటే గాయస్, అదే గాయస్. మనం ఇందాక చూసాంగా గ్రీన్ కలర్ బోర్డు, అక్కడ రైట్ తీసుకోవాలన్నమాట నెల్లిమర్ల వెళ్ళే రూట్లో. ఆ బోర్డు దగ్గర నుంచి లోపలికి ఇంకో 4 to 5 kilometers ఉంటుంది అనుకుంటా. ఇది కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ బోర్డు, ఈ లోపలికి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. రైట్ తీసుకోవాలి నెల్లిమర్లు వెళ్ళే రూట్లో. అండ్ ఇక్కడ నుంచి ఇంకో 4 kilometers అయితే ఉంటుంది గాయస్. అండ్ ఈ రోడ్లో అమ్మాయిలు అయితే సింగిల్గా రావడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఈ రోడ్డు మొత్తం ఫ్యాక్టరీస్తో కంపెనీస్తో నిండుంటుంది. అండ్ హౌసెస్ అయితే ఏమి ఉండవు. కన్ఫామ్గా అబ్బాయిలతో రావడానికి అయితే ట్రై చేయండి. అమ్మాయిలు అయితే సింగిల్గా రాకండి ఈ ఏరియాకి. ఎందుకనేసి అంటే ఇటు అటు కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీలు మాత్రం ఉంటాయి ఇక్కడ. అండ్ ఎవరు మనుషులు అయితే తిరగరు, రెగ్యులర్గా ఎవరో తిరుగుతూ ఉంటారు. ఎందుకు రిస్క్ అని చెప్పి మేము ముందే చెప్తున్నా. అమ్మాయిలు అయితే సింగిల్గా రాకండి, ఎవరితోనైనా రావడానికి ట్రై చేయండి ఈ ప్లేస్కి. చూడండి గైస్, ఎవ్వరు లేరు. వీళ్ళు కూడా నాకు తెలిసి ఈ కార్తీక మాసంగా టెంపుల్కి ఇక్కడికి వెళ్ళేసి వచ్చిన వాళ్ళే. మ్యాక్సిమం నార్మల్ టైంలో అయితే ఇక్కడ ఎవరు ఉండరు. ఇక్కడ ఏదో పార్క్ కట్టినట్టున్నారు గైస్ రీసెంట్గా. చూడండి చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ.
అయితే ఇక్కడ ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయడానికి రావచ్చు. అయితే మ్యాక్సిమం ఇక్కడ చూడడానికి టెంపుల్ ఉంది, పార్క్ ఉంది ఎంజాయ్ చేయడానికి, అండ్ ఎయిర్ ఉంది. ఇది బాగుంటుంది. అయితే ఇక్కడ ఫ్యామిలీతో వస్తే ఎంజాయ్ చేయడానికి మంచి స్పాట్ అవుతుంది. టెంపుల్ని కవర్ చేయొచ్చు, పార్క్ని కవర్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది అందులో ఆడుకోవడానికి. బట్ కేర్ఫుల్గా ఆడుకోవాలంతే. మనం అలా స్ట్రైట్గా 4-5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకోవాలి. ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయాం కదా టెంపుల్కి. చెక్ చేయండి టెంపుల్ని. అండ్ మన దరిద్రం మీకు తెలుసుగా, మనం వచ్చిన తర్వాత టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. చెక్ చేయండి, అందరూ వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వస్తే గేట్కి అయితే తాళం చేసి ఉందన్నమాట. అండ్ ఇంత దూరం వచ్చిన తర్వాత వీడియో చేయకుండా ఏం వెళ్తా అని చెప్పి ఆ గేట్ కింద నుండి దూరి మీ అందరి కోసం వీడియో తీయడం కోసం లోపలికి వెళ్ళినా. ఎవరైనా చూస్తే నన్ను పట్టుకుంటారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఫైనల్గా ఏదో విధంగా నానా కష్టాలు పడి అయితే టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. కానీ నాకు భయంగా ఉంది ఎవరైతే చేయమంటారని చెప్పి. ఇది ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా, ఇదంతా అయితే రీసెంట్గా డెవలప్ చేసింది. ముందైతే మేము ఉండే కాదు, ఓన్లీ ఒక టెంపుల్ మాత్రం ఉండేది. ఇక్కడ క్రౌడ్ రావడంతో ఇది రీసెంట్గా డెవలప్ చేశారు. చెక్ చేయండి చుట్టుపక్కల గోడలు ఇవన్నీ అయితే రీసెంట్గా కట్టినవి. అక్కడ ఓన్లీ అక్కడ ఒక నుయ్యి ఒకటే ఉండేది. ట్యాప్స్ ఇవన్నీ రీసెంట్గా పెట్టారు. మీరు టెంపుల్ చూసినట్టయితే మీకు అర్థమైపోద్ది సగం కట్టి వదిలేశారని. చూసారా, ఫినిషింగ్ వర్క్ అయితే ఏమీ మంచిగా జరగలేదు. అండ్ స్టోన్స్ కూడా మంచిగా ప్లేస్ చేయలే, ప్రాపర్గా ప్లేస్ చేయలే, అక్కడక్కడ ప్లేస్ చేశారు. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సగంలో వదిలేసినట్టు. చెక్ చేయండి ఒకసారి, చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫినిషింగ్ కూడా ప్రాపర్గా ఉండకుండా ఉంటుంది అనమాట. కార్తీక మాసం టైంలో ఈ టెంపుల్ అయితే మీకు అసలు ఖాళీ ఉండదు. ఇప్పుడు కాబట్టి మీకు ఖాళీగా కనిపిస్తుంది. ఇది అసలు చాలా క్రౌడీగా ఉంటుంది టెంపుల్ అయితే కార్తీక మాసంలో. నార్మల్ టైమ్స్లో అయితే ఇలానే ఉంటుంది, ఎవరో వచ్చి వెళ్తూ ఉంటారు అంతేగాని కార్తీక మాసం టైంలో అయితే ఫుల్ క్రౌడ్ అయితే నిండిపోయి ఉంటుంది అనమాట. లోపల వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ గుడిలో ఎవరు ఉంటారని మీ అందరికి డౌట్ కదా. ఈ గుడిలో అయితే శివుడు ఉంటాడు అనమాట. శివలింగాకారంలో శివుడు అనేది ఉంటారు. దాని బ్యాక్ సైడ్ భైరవ స్వామి అనేది అయితే ఉంటారు. ఇదైతే లోపల వ్యూ. గుడిలోకి వెళ్ళే ముఖ్య ద్వారం అనేది 2 feet మాత్రం ఉంటుంది. ఎందుకు అలా కన్స్ట్రక్ట్ చేశారంటే అప్పట్లో గుడులన్నిటికి ఇట్లానే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకనేసి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు బెండ్ అయ్యి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి అప్పట్లో అన్ని టెంపుల్స్ ఇలానే కన్స్ట్రక్ట్ చేసేవారు. టెంపుల్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి గైస్. మనం టెంపుల్ అయితే చూసేసాంగా. ఇప్పుడైతే మనం ఒక ఎయిర్ ఉంటుంది బ్యూటిఫుల్ వ్యూస్తో. ఇక్కడ ఆ ఎయిర్ దగ్గరికి అయితే మీ అందరిని పట్టుకెళ్ళిపోతున్నా. ఇప్పుడు చూడండి గైస్, ఆ ఎయిర్ చాలా బాగుంటుంది. అసలే ఈవినింగ్ అయిందిగా, ఈవినింగ్ టైంలో సన్సెట్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది ఎయిర్. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఫైనల్లీ మనమైతే ఎయిర్ దగ్గరికి వచ్చేసాం. చెక్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎయిర్ అయితే. ఇప్పుడైతే వాటర్ తక్కువ ఉన్నట్టుంది. వన్స్ మనం ఎప్పుడైతే రైనీ సీజన్లో వస్తామో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. మీ అందరికీ నచ్చుతుంది ఆ ప్లేసు. సీనరీ చెక్ చేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పటి నుంచి అయితే ఈ ప్లేస్ అయితే నా ఫేవరెట్ ప్లేస్ కింద మారిపోతుంది. ఎందుకనేసి అంటే వితౌట్ పొల్యూషన్, వెహికల్ సౌండ్ లేకుండా చాలా ఫ్రీగా ఉంది. ఓన్లీ మనకి ఇక్కడ ఎలా అంటే గాలి సౌండ్ మనకి వినిపిస్తుంది అనమాట. మీ అందరికి నచ్చుతుంది ఈ ప్లేస్. ఒకసారి విజిట్ అయితే మట్టుగా మీ అందరికి కూడా ఫేవరెట్ ప్లేస్ అవుతుంది ఇది. మీకు ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుంది అనేసి అంటే విజయనగరం జిల్లా డెల్లిమర్ల వెళ్ళే రూట్లో సారపల్లి గ్రామంలో ఉంటుంది అనమాట. అండ్ మీరు రావాలనుకుంటే వైజాగ్ నుంచి ఇక్కడికి 60 kilometers ఉంటుంది. విజయనగరం వాళ్ళందరికీ నియర్ బై 15-20 kilometersలోనే మీ అందరూ ఈ టెంపుల్ విజిట్ చేయొచ్చు. బట్ వైజాగ్ నుండి రావాలనుకుంటే మట్టుగా 60 kilometers ఉంటుంది ఈ టెంపుల్ విజిట్ చేయడానికి. అండ్ మీరు వచ్చేటట్లయితే మట్టుగా ఫ్యామిలీతోనే రావడానికి చాలా ప్రిఫర్ చేయండి. ఎందుకనేసి అంటే 1 day మొత్తం ఇక్కడ టైం స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్.
చూపించాగా ఇక్కడ పార్క్ కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మీ అందరికీ బాగుంటుంది ఆ పార్క్లో ఎంజాయ్ చేయడానికి అండ్ టెంపుల్ విజిట్ చేయడానికి అండ్ అక్కడ ఏర్ చూపించాగా అందులో కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి మీ అందరికీ చాలా బాగుంటుంది. మీరు అందరూ వచ్చేటట్లయితే ఫ్యామిలీతో రావడం ప్రిఫర్ చేయండి. అండ్ మీ అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ ప్లేస్ విజిట్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. లవ్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.